విద్యార్థులు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ ఎస్ఐ వీరాంజనేయులు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు డ్రగ్స్ బారిన పడి విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్ఐ వీరాంజనేయులు కోరారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యనభ్యసించిన ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ నివారణపై మాచవరం టౌన్లోని యునైటెడ్ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ ఎస్ఐ వీరాంజనేయులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అటువంటి దుర్వ్యసనాలకు బారిన పడితే జీవితం అంధకారంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా నేరమని, ఈ కేసులు నమోదైన వారిపై కఠిన శిక్షలు అమలవుతాయని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యంతో కలిసి సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లను ఈగల్ అధికారి ఆవిష్కరించారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఈగల్ ఎస్ఐ సూచించారు. ఈరోజు మా ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మన విజయవాడలోని యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి డ్రగ్స్ పైన అవేర్నెస్ కలిగించడం కోసం వచ్చాము. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకందరికీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, హెల్త్ పరంగా వాళ్ళకి కలిగే భవిష్యత్తు పరంగా హెల్త్ పరంగా వాళ్ళకి కలిగే నష్టాల గురించి వివరించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో వాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి వివరించడం జరిగింది. అలాగే ఎందుకు ఇటీవల కాలంలో స్టూడెంట్స్ ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారనే విషయాల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్లోని చట్టాల శిక్షల గురించి కూడా వివరించడం జరిగింది. పిల్లలందరూ బాగా శ్రద్ధగా విన్నారు. వాళ్ళందరూ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటామని చెప్పారు. సో 1972కు కాల్ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. ఇంకా మేము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎప్పుడు సప్లై చైను, డిమాండ్ చైను రెండు ఉంటాయి. ఇంతవరకు మేము సప్లై చైన్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాం. యాక్చువల్గా రెగ్యులర్ పోలీసింగ్ ఏముంటుందంటే ఎవరైనా డ్రగ్స్ సప్లై చేస్తుంటే వాళ్ళని పట్టుకురావడం, జైలు పంపించడము, రిమాండ్ పెట్టడం ఆ విధంగా ఉంటుంది. అలాగే ఎవరైనా కల్టివేట్ చేస్తున్నారనుకోండి వాళ్ళను రిమాండ్ పెట్టడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఇవి రెగ్యులర్ పోలీసింగ్లో. మా ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ గారు ఈగలు పెట్టిన తర్వాత డిమాండ్ సైడ్, డిమాండ్ను కంట్రోల్ చేయగలిగితేనే సప్లై చైన్ అనేది తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఈ డిమాండ్ను తగ్గించడం భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడము, పిల్లల్లో అసలు డ్రగ్స్ గురించి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు కలిగే నష్టాలు వివరించడం వల్ల డ్రగ్స్ పైన వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ విధంగా డ్రగ్స్ డిమాండ్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. అలాగే జిల్లాలో ఇప్పటివరకు చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వాళ్ళని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించడం జరిగింది. ఈ విధంగా ఈగలు పెట్టిన తర్వాత ఈ డిమాండ్ని తగ్గించే మార్గాలు ఎక్కువగా చేస్తున్నాము. అలాగే సప్లై చైన్ కూడా సైమల్టేనియస్గా బ్రేక్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో మీ ఛానల్ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏమంటే ఈ 1972 నెంబర్ను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎవరైనా డ్రగ్స్ బారిన పడినా లేదా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నా ఈ విధంగా ఉన్నటువంటి సమాచారాన్ని మా ఈగల్ కాల్ సెంటర్ నెంబర్ 1972తో షేర్ చేసుకుంటే డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మించడం సులభం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.